Hi, hello guys, and welcome back to the ఛానల్. గైస్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే డ్రిల్ త్రూ ఇన్ పవర్ బిఐ. ఎస్ గైస్, రియల్ టైంలో బాగా యూజ్ చేసే టాపిక్ ఇది. సో మనం డ్రిల్ త్రూ అనేది చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో నథింగ్ టు గెట్ కన్ఫ్యూజన్ గైస్. సో మనం జస్ట్ డ్రిల్ త్రూ గురించి జస్ట్ ఒక డెఫినేషన్ చూద్దాం. దాని తర్వాత మనం డెమో చేద్దాము. సో మీకోసం నేను సపరేట్గా ఎక్సెల్ షీట్ ఇది డిజైన్ చేశాను గైస్, సింపుల్. నేను మీకు ఈ లింక్లో కూడా ఇది డిస్క్రిప్షన్లో కూడా నేను పేస్ట్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ గైస్ జస్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం. జస్ట్ మీరు ఈ పెద్దగా ఉంటుంది కొంత డిస్క్రిప్షన్. సో దీని గురించి మీరు పెద్ద వేరే అవ్వకండి, నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెమో చూస్తే ఈజీగా అర్థమైపోయింది, బట్ ఓవరాల్గా చూద్దాం. విత్ డ్రిల్ త్రూ ఇన్ పవర్ బై రిపోర్ట్స్ యూ కెన్ క్రియేట్ ఎ టార్గెట్ డెస్టినేషన్ పేజ్ ఇన్ యువర్ రిపోర్ట్ దట్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఎంటిటీ. మనం ఒక టార్గెట్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, that focus specific entity, okay na. When your report readers right click on data point on the source pages, they will point to target place and details are fitted to that context. ఏం లేదు, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ వర్డింగ్ అంతా మొత్తం. ఒక్కసారి మీరు డెమో చేస్తే కానీ మీకు ఈజీగా మొత్తం ఈ డెఫినేషన్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకునే అవసరం, జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి మీకు చెప్పాను అంతే. ఓకే గైస్, క్విక్గా డెమోకి వెళ్దాం. ఎస్ గైస్, మీరు చూస్తే కనుక ఈ ఎక్సెల్ షీట్ ఉంది కదా గైస్, సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ 4 రీజన్స్కి నేను డివైడ్ చేశాను ఇండియాని. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఓకేనా. జస్ట్ నేను అన్ని స్టేట్స్ తీసుకోవట్లేదు గైస్, వీడియో లెంత్ పెరుగుతుంది అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ. సో జస్ట్ నేను ఒక 16 స్టేట్స్ తీసుకున్నాను, కొంచెం డివైడ్ చేసుకున్నాను. సో ఈ స్టేట్ అకౌంట్ ఆంధ్రప్రదేశ్ అయితే సౌత్ ఇండియా అట్లా. అండ్ దాని వాళ్ళకి సేల్స్, స్టేట్ ఐడి అండ్ రీజన్ ఐడి, వాళ్ళు ఏ రీజన్స్. సపోజ్ ఇప్పుడు స్టేట్ ఐడి ఆంధ్రప్రదేశ్, వాళ్ళు సౌత్ ఇండియా. స్టేట్ ఐడి 6 అంటే ఇక్కడ చూసుకోవాలి మనం. స్టేట్ 6 అంటే ఏముంది, సిక్స్ అంటే నార్త్ ఇండియా అంటే రీజన్ 2 ఇట్లా. సో ఇట్లా నేను డివైడ్ చేసుకున్నాను, ఓకేనా. జస్ట్ మీకు అర్థం అవడానికి వై, బికాస్ డ్రిల్ త్రూలో మనం ఇట్లా మనం ఈ కాన్సెప్ట్లో యూజ్ చేస్తుంటాం, డ్రిల్ త్రూ కాన్సెప్ట్లో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టాపిక్ గైస్. సార్ సేవ్ చేస్తాను. సో నేను చేస్తాను గైస్. పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను, బ్లాంక్ వన్. సో మళ్ళీ ఇప్పుడు చేసిన ఎక్సెల్ ఒక బుక్ నేను మళ్ళీ తీసుకుంటాను. ఓకే, ఎస్ గైస్, ఇందా డిస్కస్ చేస్తుంటే రీజియన్, స్టేట్, సేల్స్, ఓకేనా. నేను లోడ్ చేసుకుంటున్నాను పవర్ బై డెస్క్టాప్. వన్స్ ఇది లోడ్ అయ్యాక గైస్ మీకు డ్రిల్ త్రూ గురించి చూపిస్తాను. సో దానికన్నా ముందు మనం అసలు ఈ డ్రిల్ త్రూ ఎందుకు యూజ్ చేయాలనే కాన్సెప్ట్ మీద వద్దాం, ఓకేనా. చాలా సింపుల్ కాన్సెప్ట్. సింపుల్గా ఇప్పుడు నేను చెప్తాను. 4 రీజన్స్ డివైడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక వెల్కమ్ పేజ్, నా వెల్కమ్ పేజ్ ఎలా ఉంటుందంటే 4 రీజన్స్, ఓకేనా. సో డిమ్ రీజియన్, రీజియన్ నేమ్, సో 4 సేల్స్, ఓకేనా. సో ఇది చూస్తే బాగానే ఉంది. సో ఇది చూడగానే మనకి నార్త్ ఇండియాలో సేల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది. లీస్ట్ సేల్స్ వెస్ట్ ఇండియాలో ఉన్నాయి, థర్డ్ సేల్స్ సౌత్ అండ్ సెకండ్ ఈస్ట్ ఇండియా. సో ఇక్కడ దాకా బాగానే ఉంది, రైట్. బట్ మనకి ఈచ్ అండ్ ఇప్పుడు నేను నార్త్ ఇండియా క్లిక్ చేస్తే నాకు నార్త్ ఇండియా సేల్స్ కనపడాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేను వెళ్తే కనుక డ్రిల్ త్రూ చేస్తే కనుక నార్త్ ఇండియా సేల్స్ కనపడాలి. సో ఈస్ట్ ఇండియా సేల్స్ ఇట్లా దానికోసం మనం డీటెయిల్గా చూడాలి. సో నార్త్ ఇండియా ఎన్ని సేల్స్ ఉన్నాయి, సో అలా డీటెయిల్గా చూడడానికి మనం డ్రిల్ త్రూ యూస్ చేస్తాం, ఓకేనా. సో అది చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక టార్గెట్ డెస్టినేషన్ పేజ్ని తీసుకోవాలి. సో ఇందాక మనం డెఫినెట్ చెప్పినట్టే ఇక్కడ చూడండి, ఒక టార్గెట్, ఓకే, ఒక టార్గెట్ డెస్టినేషన్ పేజ్ని మనం తీసుకోవాలి. సో ఒక టార్గెట్ డెస్టినేషన్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది నాకు ఇది టార్గెట్ డెస్టినేషన్ పేజ్, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక టేబుల్ తీసుకున్నాక ఒక స్టేట్స్ తీసుకున్నాను గైస్, ఓకేనా. స్టేట్స్ తీసుకుందాం, ఓకే. 16 స్టేట్స్ వచ్చేస్తాయి, ఓకేనా. ఈ స్టేట్స్కి నేను మళ్ళీ సపరేట్గా సేల్స్ తీసుకుంటున్నాను, ఎంత సేల్స్ అయినా, ఈ స్టేట్ ఎంత అయింది. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్స్ ఎంత అయినా చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఇంకో విజువల్, ఎనీ విజువల్, లైక్ ఏరియా చార్ట్ తీసుకుందాం. ఏరియా చార్ట్లో ఒక స్టేట్ తీసుకుంటాను అండ్ సేల్స్ తీసుకుంటాను, ఓకేనా. ఓకే, మళ్ళీ నాకు ఇక్కడ ఏ సేల్స్ ఎక్కువ కనిపిస్తాయి, ఢిల్లీలో ఎక్కువ సేల్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లా నెక్స్ట్ నేను ఒక పై చార్ట్ తీసుకుంటాను. ఒక పై చార్ట్ తీసుకొని, సారీ గైస్, అండ్ జస్ట్ ఒక పై చార్ట్ తీసుకుంటాను. ఒక పై చార్ట్లో మళ్ళీ నేను రీజన్ నేమ్స్, సేల్స్ వాల్యూ, ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేం తీసుకుందాం, మ్యాట్రిక్స్ చార్ట్ తీసుకుంటాను, ఓకే. సారీ గైస్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చార్ట్ తీసుకుంటాను. మ్యాట్రిక్స్ చార్ట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకుంటాను, స్టేట్ నేమ్, ఓకే, రీజన్ నేమ్, ఓకే, అండ్ సేల్స్. ఇదంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి డైమెన్షన్స్, సో మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. సో రియల్ టైంలో కూడా మీకు ఇవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి గైస్, ఓకేనా. సో కాలమ్స్ సేల్స్ కాదు, వాల్యూస్ కదా గైస్.
కాలమ్ సేల్స్ ఎలా అవుతాయి, సారీ ఫర్ దట్, వాల్యూస్. ఓకే, కూల్. ఇప్పుడు మనం ఇది టార్గెట్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం, బట్ ఇక్కడతో అవ్వలేదు. ఈ డ్రిల్ త్రూలు అనేది ఈ టార్గెట్ పేజ్ని మనం సెట్ చేయాలి. సెట్ చేయాలంటే మీరు స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ మీకు డ్రిల్ త్రూ అనేది ఉంది. ఓకేనా, కనిపిస్తుందా? యాడ్ డ్రిల్ త్రూ 3 ఫీల్డ్స్ హియర్, యాడ్ డ్రిల్ త్రూ ఫీల్డ్స్ హియర్. సో ఏ ఫీల్డ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం మనం? ఇక్కడ రీజన్ వైస్ని మనం డివైడ్ చేసాం కాబట్టి, సో ఇక్కడ రీజన్ ఫీల్డ్ని యాడ్ చేద్దాం. సో రీజన్ ఫీల్డ్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఈ పేజ్లో, డెస్టినేషన్ పేజ్లో. సో రీజన్ ఫీల్డ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. కూల్. సో అన్ని రీజన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫిల్టర్ ఏం పెట్టలేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది గైస్, ఇక్కడతో అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఎప్పుడైతే మనం డ్రిల్ త్రూ ఇక్కడ నేను యాడ్ చేసాను, నాకు ఇక్కడ యారో మార్క్ వస్తుంది. ఓకేనా, క్లిక్ చేసుకొని కంట్రోల్ క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేయండి. సో ఈ పేజ్కి వెళ్తాం. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుంది? వెన్ యువర్ రిపోర్ట్ రీడర్స్, ఇది కంప్లీట్ చేసాం కదా గైస్, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సో టార్గెట్ డెస్టినేషన్ పైన క్రియేట్ చేసుకున్నాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు వెన్ యూ రిపోర్ట్ రీడర్స్ రైట్ క్లిక్ ఆన్ ది డేటా పాయింట్ ఆన్ ద అదర్ సోర్స్ పేజెస్. ఇప్పుడు మనం వేరే సోర్స్ పేజ్కి వచ్చేసాము. కరెక్ట్, ఇప్పుడు వేరే సోర్స్ పేజ్కి వచ్చాము. కరెక్ట్. దెన్ దే విల్ బి పాయింట్ టు ద టార్గెట్ పేజ్ అండ్ ఫిల్టర్ టు దట్ కాంటెక్స్ట్. సో అదర్ పేజ్కి వచ్చి రైట్ క్లిక్ చేస్తే కనుక మనం ఏదైతే ఫిల్టర్ కాంటెక్స్ట్, అది ఏదైతే కాంటెక్స్ట్ని ఫిల్టర్ చేసి ఆ పేజ్కి డెస్టినేషన్ పెట్టి మళ్ళీ వెళ్తాం. సో సింపుల్గా ఇప్పుడు నేను సింపుల్గా సౌత్ ఇండియా సేల్స్ చూడాలనుకున్నాను, రైట్ క్లిక్ చేశాను. ఎప్పుడు రైట్ క్లిక్ చేశాను, నాకు డ్రిల్ త్రూ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఈ పేజ్ టూ కదా మనం క్రియేట్ చేసి పేజ్ టూ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు సపరేట్గా సౌత్ ఇండియా సేల్స్ అండ్ స్టేట్ సేల్స్ కనిపిస్తాయి. చూడండి, అదే మ్యాజిక్. దేర్ యు గో. సౌత్ ఇండియా లేవే కదా స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు. సో ఇవి. సో ఇది సౌత్ రీజియన్. అండ్ నెక్స్ట్ వాళ్ళ సౌత్ రీజియన్లో ఏ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ నాకు ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ కనిపిస్తున్నాయి, లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది, నెక్స్ట్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, మళ్ళీ సపరేట్గా రీజన్స్ వాళ్ళు ఇవి. ఓకేనా, ఇట్లా. సో ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ మ్యాట్రిక్స్ చార్ట్లో అది ఏ రీజన్ సంబంధించింది, సౌత్ ఇండియా అని ఇట్లా. సో ఇలా మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తే బ్యాక్ ఇలా వెళ్తాం. మళ్ళీ ఇక్కడ మన ఫిల్టర్ని మళ్ళీ రిమూవ్ చేయాలి. బికాస్ మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫిల్టర్స్లో సౌత్ ఇండియా సెలెక్ట్ అయిపోయింది. చూసారా, అదే డ్రిల్ త్రూ అంటే. క్లియర్ చేయాలంటే క్లియర్ ఫిల్టర్స్, మళ్ళీ నార్మల్, మళ్ళీ బ్యాక్ వెళ్తాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ కంట్రోల్ ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ నార్త్ ఇండియా సేల్స్ చేసుకున్నాను. నార్త్ ఇండియా సేల్స్ చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డ్రిల్ త్రూ కొడతాను, డ్రిల్ త్రూ టు పేజ్ 2. ఇప్పుడు చూస్తే మీకు నార్త్ ఇండియాలో ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ ఇవే కదా మనకి. మళ్ళీ ఢిల్లీలో సేల్స్ ఇట్లా. మీరు కావాలి, మీ డౌట్ ఇస్తే మీరు ఎక్సెల్ షీట్ చూసుకోవచ్చు. ఓకే, ఇదే కదా గైస్ మనకి. సో ఈ సేల్స్లో ఇలా చేసుకున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ఇవే కదా స్టేట్స్ మనం పెట్టింది, ఈ సేల్స్ ఇక్కడ మనం మ్యాప్ చేసుకున్నాం, అంతే, దట్స్ ఇట్. సో క్లియర్ అయితే అయింది కదా, అంతే గైస్, అంతకన్నా ఏం లేదు. డ్రిల్ త్రూలో సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. మనం ఇక్కడ మళ్ళీ క్లియర్ చేద్దాం. ఫిల్టర్ రిమూవ్ చేయట్లేదు, ఫిల్టర్ని క్లియర్ చేయాలి. ఓకేనా, క్లియర్ చేస్తాను. సో అండ్ అగైన్ బ్యాక్ టు నార్మల్. సో ఇక్కడ మనం ఏదైతే మన రీజన్ కావాలో, ఓకే బ్యాక్ కదా, కంట్రోల్. ఓకే, సో మనకి ఏదైతే ఒక రీజియన్ వేస్ ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం డీటెయిల్గా డీప్ డైవ్ వెళ్ళాలంటే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలంటే మనం డ్రిల్ త్రూ యూస్ చేస్తాం. ఇప్పుడు నార్త్ ఇండియా కనిపించింది, బట్ నార్త్ ఇండియాలో యూజర్ ఏమంటాడు, నాకు నార్త్ ఇండియా సేల్స్ బాగానే ఉన్నాయి చూపిస్తున్నావు, బట్ నాకు నార్త్ ఇండియాలో డీప్కి వెళ్ళాలి, నార్త్ ఇండియాలో ఏ స్టేట్కి ఎంత ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇది చూసుకోవాలి. అలా డ్రిల్ త్రూ యూస్ చేస్తాం. అంతే కదా గైస్, చాలా సింపుల్, నథింగ్ కాంప్లెక్స్ ఏమి లేదు. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ డ్రిల్ త్రూ ఇన్ పవర్ బిఐ. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.